తగు రైతుల న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ యొక్క వ్యవస్థకి ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. 100% వీళ్ళని రెచ్చగొట్టే తీరు ఎవరైతే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలా, వాళ్ళందరి మీద కూడా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ నిజ నిర్ధారణ అవ్వకుండానే వీళ్ళు మమ్మల్ని ఇంతలాగా దూషించారు కాబట్టి ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా కేఏ పాల్ దగ్గర నుంచి, హర్ష్ కుమార్ దగ్గర నుంచి, షఫీ దగ్గర నుంచి, అజయ్ దగ్గర నుంచి వీళ్ళందరి మీద కూడా న్యాయ వ్యవస్థలో సరైనటువంటి రీతిలో వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మా హిందూ సంఘాలతో కూడా మేము మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా ఘోరమైనటువంటి చర్య. ఈ రోజున రాష్ట్రాన్ని చేయాల్సిన రాజకీయ చరిత్ర, రాజకీయాల శవాల మీద రాజకీయం చేయవలసినటువంటి వ్యవస్థ ఎన్డీఏ కూటమికి లేదు మేడం. ఒక పక్క తండ్రి శవాన్ని పెట్టుకునే రాజకీయం చేసేటువంటి వ్యవస్థలు మా దగ్గర లేవు. అంతేకాకుండా బాబాయ్ హత్య తీసుకొస్తే ఫస్ట్ ఏమో గుండెపోటు అన్నాడు, తర్వాత ఏమో టీడీపీ వాళ్ళు చంపేశారని చెప్పేసి అన్నాడు. ఇలా రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చేటువంటి అంత నీచ నికృష్టమైనటువంటి వ్యవస్థ మా హిందూ ధర్మంలో గాని, సనాతన ధర్మంలో గాని మాకైతే మటుకు ఉండదు, లేదు, ఎవరికి రాదు కూడా ఇలాంటి వ్యవస్థ. రాజకీయ కుట్రలు చేయాల్సినటువంటి వ్యవస్థ. రైట్. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్. గాని మాకైతే మటుకు ఉండదు, లేదు, ఎవరికి రాదు కూడా ఇలాంటి వ్యవస్థ. రాజకీయ కుట్రలు చేయాల్సినటువంటి వ్యవస్థ. రైట్, మంచి మాట చెప్పారు ఫణి గారు. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. తెగింపు దిగినప్పుడు ఖచ్చితంగా భయాన్ని పరిచయం చేసే తెరాలి. రైట్. ఫణి గారు, అసలు ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు హిందువులంతా ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అండి? మేడం, గత ప్రభుత్వంలో సుమారు 230 దేవాలయాల్ని వాళ్ళు చిద్విలాసం చేశారు మేడం. మా సనాతన ధర్మాన్ని నష్టపెట్టిన దేవాలయాలు, రామతీర్థాల దగ్గర నుంచి, అంతర్వేది రథాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇన్ని దేవాలయాలను వాళ్ళు మమ్మల్ని కొల్లగొట్టేసినా కూడా, మా దేవాలయాల ఆస్తులు కొల్లగొట్టేసినా కూడా, మా సనాతన ధర్మాన్ని ఇష్టానుసారంగా మాట్లాడినా కూడా మేము అదే మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులము. కర్మ సిద్ధాంతం అనేది చూపిస్తుందని చెప్పేసి నమ్ముకున్నటువంటి హిందూ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులం కాబట్టి ఈ రోజు వరకు కూడా ఒక పిచ్చివాడి రాయి చేతిలో రాయిగా క్రియేట్ చేసినా కూడా మేము ఈ రోజు వరకు కూడా మేము నిర్మానుషంగా చాలా శాంతియుతంగా ఉన్నామంటే నిజమైనటువంటి శాంతియుతం అనేది సనాతన ధర్మంలో ఉంది అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున పోలీసు వారికి ప్రతి ఒక్కటి తెలుసు. ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, భారతదేశ పోలీస్ వ్యవస్థ అది యాక్సిడెంట్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కానీ ఎవరైతే మత విధ్వంసాలు రెచ్చగొట్టారో, ఎవరైతే ఇన్ని విధాలుగా మా యొక్క హిందూ ధర్మం మీద మాట్లాడారో, ఎవరైతే ఇంతలాగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారనుకున్నారో వాళ్ళందరికీ కూడా కనువిప్పుగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్క వీడియో మొత్తం ఆంధ్ర తెలంగాణ యొక్క పోలీస్ వ్యవస్థ కలిసి దీని మీద పనిచేసి ఈ రోజున వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యవస్థని బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ యొక్క సనాతన ధర్మం, ముఖ్యంగా ఎవరైతే మా సనాతన ధర్మం కోసం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పెంపొందిస్తామన్నారో ఆయన దానికి కట్టుబడినటువంటి వ్యక్తిగా ఈ రోజున ఎక్కడా కూడా ఒక లేనిపోయిన మాట కూడా మాట్లాడకుండా ఈ రోజున సనాతన ధర్మం మీద నమ్మకం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యవస్థలో ఈ రోజున ఏ రోజు కూడా హిందువులు బయటకు వచ్చి హిందువులకి ఎప్పటికీ కూడా ఇది నా రాష్ట్రం, నా దేశం, మేరా భారత్ మహాన్ అని చెప్పేసి ప్రతి ఒక్క హిందువుకి రాష్ట్రం మీద, గ్రామం మీద, జిల్లా మీద తన కుటుంబం ఈ దేశం అనుకుంటాడు కాబట్టి, మా యొక్క హిందువులు ఈ యొక్క దేశం హిందూ రాష్ట్రం అనుకుంటాడు కాబట్టి మేము మత విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఏ రోజు కూడా, అది ఏ దేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ హిందువు కూడా బయటకు వచ్చి అల్లర్లు చేసి గొడవ పెట్టి వాళ్ళని చంపేయడంత మ్యానిపులేట్ చేసేటువంటి వ్యవస్థ ఎవరు కూడా చెయ్యరు మేడం. ఇది నా దేశం, నా రాష్ట్రం, మేరా భారత్ మహాన్ అనుకునే కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏ ఆస్తి నష్టం జరిగినా కూడా నా ఇంటి నష్టంగా భావిస్తాం కాబట్టి ఎవరు కూడా ఇంత రెచ్చగొట్టు కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏ ఆస్తి నష్టం జరిగినా కూడా నా ఇంటి నష్టంగా భావిస్తాం కాబట్టి ఎవరు కూడా ఇంత రెచ్చగొట్టినా, ఇన్ని రకాలుగా మాట్లాడినా, ఇన్ని రకాలుగా చేస్తున్నా. రైట్. శ్రీరామ్ గారు, చివరిగా మీరేమంటారు?